వాక్యము చదివి వినిపించిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో చదవబడినటువంటి వాక్య భాగం నుంచి లివింగ్ ఏ ఫుల్ లైఫ్, సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి, దేవుడు కోరుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా ఒక క్రైస్తవుడు, ఒక మానవుడు జీవించాలి అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి మనం చదువుకున్నాము. నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచివి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొట్టిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. సంపూర్ణమైనటువంటి మానవ జీవితం ఎలా జీవించాలి? ఈ లోకంలో చాలా మంది కూడా ఒక వయసు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, ఇంకా మా పని అయిపోయిందయ్యా, సంపూర్ణమైన జీవితాన్ని మేము జీవించేసాము అనుకునేటువంటి వారు కూడా నేను నిజంగా నా జీవితాన్ని సరిగ్గా నేను ఉపయోగించుకున్నాను ఆలోచన కలిగి ఉంటుంది. దేర్ విల్ బి మెనీ రిగ్రెట్స్ అండి. అనేకమైనటువంటి పశ్చాత్తాపాలు ఆ యొక్క దశలో ఉండిపోతుంటాయి. నిజంగా నా జీవితాన్ని నేను సంపూర్ణంగా దాన్ని జీవించానా, సరైన క్రమంలో దాన్ని ఉపయోగించాను, అరే ఆ వయసులో నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది, అరే ఆ తప్పు నేను అలాగా చేయకుండా ఉంటే బాగుండేది, అరే కోపంలో నేను ఉగ్రతతో లేకపోతే ఆ భయంకరమైన కోపంతో, రోషంతో నేను అలాంటి పని చేయకుండా ఉంటే బాగుండేది, లేకపోతే ఆ మాటలు నేను మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఇలాగ అనేకమైనటువంటి పశ్చాత్తాపాలు ఒక దశలోకి వచ్చేస్తూ ఉంటాయి. మానవుడు వెనక్కి తిరిగి అలా ఆలోచన చేస్తూ ఉంటాడు. అయితే కొంతమంది, అరే నాకు వచ్చినటువంటి సమయాన్ని నేను అలా వృధా చేశానే, నాకున్న సమయాన్ని నేను చాలా వృధా చేశానే, లేకపోతే నా పాపం వల్ల ఉండిపోయి ఆ పాపం నన్ను బాధించింది, నా కుటుంబాన్ని బాధించింది, నేను చేసినటువంటి పాపము, లేకపోతే నా చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని పాడు చేసిందే, ఎంత బాధ పెట్టిందే అనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ఆ చివరి గడియల్లో కానీ, లేకపోతే ఆ వృద్ధాప్యంలో వెళ్ళినటువంటి వాడు కానీ వెనక్కి తిరిగి ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వెనక్కి తిరిగి గతాన్ని ఆలోచన చేస్తారు, అలా చేస్తుంటే బాగుండేది, అలా మాట్లాడుకుంటే బాగుండేది, ఇలా అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే లోకము సంపూర్ణమైనటువంటి జీవితం జీవించటం అంటే, లోకం ఏం తెలుస్తుందంటే బాగా డబ్బు సంపాదిస్తే సంపూర్ణమైన జీవితం జీవించడం అనుకుంటుంది. అరే ఏం సంపాదించు, నువ్వు బాగా సంపాదించలేవా, నువ్వు సంపూర్ణంగా బ్రతకలేదని మాట్లాడితే ఎవరు మాట్లాడతారు మాటలు? లోకం మాట్లాడే మాటలు. నువ్వు లోకం సంపూర్ణమైన జీవితం అంటే లోకం ఏమంటే మాట్లాడుతుందంటే నువ్వు బాగా డబ్బు సంపాదిస్తే అది సంపూర్ణమైన జీవితం మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే ఈ లోక సుఖాలన్నీ కూడా అనుభవిస్తే నువ్వు సంపూర్ణమైన జీవితం జీవించావని మాట్లాడతారు. లేకపోతే నువ్వు మంచి గౌరవ ప్రతిష్టలో బాగా సంపాదించేస్తే లోకంలో ఏదో దాంట్లోకి వెళ్ళిపోయి ఏదో విధంగా అది సంపూర్ణమైన జీవితం మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించేస్తుంటే అది సంపూర్ణమైన జీవితం అని ఎవరు మాట్లాడతారు? ఈయన డెఫినేషన్ ఎవరై, నిర్వచనాలు ఎవరై? లోకం మాట్లాడేటువంటి డెఫినేషన్స్ అయి, కానీ దేవుని యొక్క గ్రంథం చెప్పేటువంటి సంపూర్ణమైనటువంటి జీవితం, దాని నిర్వచనం వేరే ఉంది. దాని యొక్క డెఫినేషన్గా అది నిర్వచనం వేరే ఉంటుంది. అయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారికి కూడా ఆయన జీవితం చూసినట్లయితే ఆయన సంపూర్ణమైనటువంటి జీవితం జీవించారు అనే విషయం ఆయన మాటల్లోనే మనకు కనపడుతుంది. అవునా? ఆయన సంపూర్ణమైన అంటే ఆయన జీవితం ఆయనకు ఒక తృప్తి ఉంది, సంపూర్ణమైన జీవితం జీవించాడు. ఒకప్పుడు నిజంగా ఎలాంటి స్థితిలో జీవించాడు అంటే, సంఘాన్ని, క్రైస్తవుల్ని, నువ్వు క్రైస్తవులు అని అంటే వాళ్ళని హింసించేటువంటి వాడు.
క్రైస్తవులు అంటే వాళ్ళు హింసించేటువంటి వాళ్ళు, తీసుకెళ్లి జైల్లో వేసేటువంటి వారు. చాలా మంచి ఒక రాజ్యాధికారం ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? పౌలు గారు. అయినప్పుడు కూడా అలాంటి జీవితాన్ని నుంచి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను ఇప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడి తిని, ఐ హావ్ ఫౌట్ ఎ గుడ్ ఫైట్, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించుదని విశ్వాసము కాపాడుకుంటుంది. మంచి ధనాన్ని కూడా పెట్టుకున్నాను, ఎలా ఏం మాట్లాడలేదండి. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కట్టముట్టించుని, విశ్వాసము కాపాడుకుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది, ఆ దినము అందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి అనుగ్రహించును. ఆయనలాగనే దేవుడు కోరుకునేటువంటి మంచి పోరాటం పోరాడేటువంటి వారందరికి కూడా ఆ నీతి కిరీటము ఉంచబడుతుంది. తిమోతి రాసిన మొదటి పత్రికలో వాస్తవానికి ఆయన సంఘాన్ని హింసించేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. నిజంగా ఆయన జీవితంలో కూడా ఎంతో ఆయన క్రైస్తవుడు అయిన తర్వాత, క్రైస్తవుని కాకమునుపు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలు ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆయన పశ్చాత్తాపడుతున్నాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, అంటే ఆయనకు రిగ్రెట్స్ ఉన్నాయంటే ఉన్నాయండి. పూర్వము దూషకుడను, ఏమన్నాడు? అరే ఒకప్పుడు నేను ఎలా అంటే దూషించేటువంటి వ్యక్తిని, దూషకుడను, హింసకుడును, హానికరుడైన నన్ను, చూడండి రిగ్రెట్స్, పశ్చాత్తాపం. అయ్యా పూర్వము ఎలా ఉన్నానంటే దోషకుడు, దేవదూషణ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాను. మార్గము, నన్ను రక్షించడానికి వచ్చినటువంటి, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువునే, ఆయన్నే నేను తృణీకరించాను. ఆ మార్గంలో అదే సత్యమైన మార్గం అని తెలియక ఏం చేశానంటే ఆ మార్గంలో వెళ్ళినటువంటి అందరినీ కూడా పట్టి బంధించి తీసుకువచ్చి చెరసాల్లో వేసేటువంటి క్రూరమైనటువంటి వ్యక్తిగా నేను బ్రతికాను. సిలువకు శత్రువుగా బ్రతికినటువంటి వ్యక్తి తర్వాత ఆయన క్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత ఆ క్రీస్తు ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. పూర్వము దూషకుడును, హింసకుడును, హింసించేటువంటి వ్యక్తి, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడుతుంది. ఏమన్నాడు? అలాంటి వ్యక్తిని కూడా, హింసించేటువంటి వ్యక్తిని, దూషించేటువంటి వ్యక్తిని, హానికరుడైనటువంటి వ్యక్తినైనా కూడా తన పరిచర్యకు దేవుడు నియమించుకున్నాడు. తన పరిచర్య చేయడానికి దేవుడు నన్ను నియమించుకున్నాడని బలపరిచేటువంటి విశ్వాసాన్ని మాట్లాడుతూ క్రీస్తు యేసుకు నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం ఎలా చేశాను. అయ్యా ఆ మార్గమే సత్యమని తెలియదు నాకు. నేను నమ్మినటువంటి మతం ఏదైతే ఉందో, యోగ మతం ఏదైతే ఉందో అదే సత్యం అనుకున్నా, అదే కరెక్ట్ అనుకున్నాను తప్ప ఇది నేను కరెక్ట్ అని తెలుసుకోలేకపోయాను. కానీ ఎప్పుడైతే సత్య మార్గం తెలుసుకున్నాడో ఆయన తన ప్రవర్తన, తన జీవితాన్ని సరిచేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తెలియక అవిశ్వాసం వల్ల చేసిందని కనుక కనికరింపబడితిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు అవిశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఏ పర్ఫెక్ట్ పాస్ట్ బట్ ఏ ఫెయిత్ఫుల్ ప్రజెంట్ అండి. అంటే గతంలో నువ్వు ఎలాగా జీవించావో కాదు, కానీ గతంలో క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తులో నువ్వు బ్రతికేటువంటి, క్రీస్తు కొరకు బ్రతికేటువంటి వారుగా ఉండాలి. క్రైస్తవులు అయిన తర్వాత, క్రీస్తులో కడగబడిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడిన తర్వాత, క్రీస్తు కొరకు, మన కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి క్రీస్తు కొరకు బ్రతికేటువంటి వారై ఉండాలి. వాస్తవానికి ఈ లోకంలో మనము మన జీవితం, మనం చేయవలసినటువంటి విధి ఏంటో, విధానం ఏంటో మనకి ప్రసంగి గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు.
ఎందుకు మనం ఇక్కడ ఉన్నాము, ఏం చేయాలి అనేటువంటి విషయం గురించి మాట్లాడుతూ, లోకంలో డబ్బు సంపాదించడానికి ఉన్నాను, లేకపోతే లోకంలో సుఖాలన్నీ అనుభవించడానికి ఉన్నాను, లేకపోతే పాపాలన్నీ చేయడానికి ఉన్నాను వగైరా సమాచారం మాట్లాడతారు, లేకపోతే కర్మఫలం అనుభవించడానికి ఉన్నాను కాదండి. మనుషులు ఒక్కసారే జన్మిస్తాడు, ఒక్కసారే మృతి పొందితే తర్వాత తీర్పు జరుగుతుంది అంటాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. చాలా మంది చూస్తారు, ఎందుకురా ఈ లోకంలో ఇలా ఉన్నామంటే కర్మఫలం అనుభవించడానికి అయ్యా, ఎందుకురా ఇలా పేదవాడిగా ఇలాగా కురూపిగా పుట్టావు, ఇలా ఉంటే ఏం చేస్తాం, గత జన్మలో ఏదో పాపం చేసుకున్నా కనుక నీకు ఇలాగా కాదండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. మనకి విధి ముందుగానే నిర్ణయించబడలేదు. ఏంటండి, మన తలరాత ముందుగా నువ్వు ఇలాగే ఉండాలని లేదండి. నువ్వు ఇలాగే ఉండాలి రాసి పెట్టలా, రాసి నువ్వు ఇలాగే సావాలరా లేదండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని చుండవలెను, మానవ కోటికి ఇది విధి. The whole duty of the man. The whole duty of the man. మనకి అనేకమైనటువంటి డ్యూటీలు ఉంటాయి, ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు, కానీ దేవుడు చెప్పాడు ప్రసంగి గ్రంథంలో తెలియచేసేటువంటి మానవుని యొక్క విధి లేక డ్యూటీ ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి, అంటే ఆయన కమాండ్మెంట్స్ అండి, ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని చుండవలను, మానవ కోటికి ఇదే విధి అని మాట్లాడుతూ ఉన్నాడు. సంపూర్ణమైన జీవితాన్ని జీవించడానికి 3 విషయాలు మనం చూస్తామండి. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన పలికినటువంటి మాటల్లో 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి ఏంటంటే ఫైటింగ్ ద గుడ్ ఫైట్. మొదటిది ఫైటింగ్ ద గుడ్ ఫైట్. సంపూర్ణమైన జీవితం జీవించాలంటే నీ జీవితంలో మంచి పోరాటం పోరాడేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఫైటింగ్ మొదటిగా మంచి పోరాటం పోరాడేటువంటి వ్యక్తులుగా. రెండవదిగా ఫినిషింగ్ ద కోర్స్. నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క పరుగును కడముట్టించాలి. కడముట్టించడం అంటే ఫినిష్ లైన్ కి స్టార్టింగ్ లైన్ లో, రన్నింగ్ రేస్ లో స్టార్టింగ్ లైన్ లో మొదలుపెట్టి నువ్వు దాన్ని పూర్తి చేయాలి. రెండవది ఏంటంటే ఏ విశ్వాసాన్ని అయితే మొదలు పెట్టావు దాన్ని నువ్వు కొనసాగించేటువంటి వాడిగా, పూర్తి చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. మొదటిగా మంచి పోరాటం పోరాటటువంటి వ్యక్తిగా, రెండోదిగా ఆ పోరాటం మొదలుపెట్టిన తర్వాత దాన్ని కొనసాగిస్తూ దాన్ని ముగించేటువంటి వ్యక్తిగా ఉండాలి. తర్వాతగా మూడోదిగా కీపింగ్ ద ఫెయిత్, విశ్వాసమును కాపాడుకోవడం. మొదటిగా చూసినట్లయితే సంపూర్ణమైన జీవితం జీవించాలి అంటే మొదటిగా మంచి పోరాటము పోరాడేటువంటి వారుగా ఉండాలి. ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి ఒక్క పోరాటం మంచి పోరాటం అండి. ఈ లోకంలో చాలా మంది చాలా రకాలుగా చాలా వాటి కోసం పోరాడుతూ ఉంటారు, అవునా? చాలా రకాలుగా చాలా వాటి కోసం మనుషులు పోరాడుతూ ఉంటాడు. ఆ పోరాటం గురించి మాట్లాడలా. దేవుని గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు మంచి పోరాటము పోరాడితిని అంటే ఈ లోకంలో మనుషులు అనేకమైన వాటి కోసం పోరాడుతూ ఉంటారు. ఆ పోరాటం గురించి ఆయన మాట్లాడలా. అన్ని పోరాటాలు మంచి పోరాటం కాదు, గుడ్ ఫైట్ కాదండి. మంచి పోరాటమా? అన్ని పోరాటాలు చేసేటువంటి పోరాటాలు మంచి పోరాటమా? ఈ లోకంలో చాలామంది పాలిటిక్స్ గురించి పోరాడతారు. నీ నాయకుడు గొప్ప, నా నాయకుడు గొప్ప. దేని కొరకు పోరాడతాడు? నీ నాయకుడు గొప్ప, నీ నాయకుడు కన్నా నా నాయకుడు గొప్ప. అలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ను వదులుకొని వచ్చినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు గారు, తెలుసా అండి? లేకపోతే ప్రపంచంలో ఎక్కలేని పిచ్చి మన ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశంలో అంటే తెలుసండి? నువ్వు ఎవడో తెలియనటువంటి ఒక హీరో కొరకు, హీరో అనబడి హీరో కాదండి, ఒక కథానాయకుడు, చిత్రంలో కనిపించేటువంటి వ్యక్తి కోసం తన్నుకుంటూ ఉంటారు. నా ఇంటర్మీడియట్లో కూడా కూర్చొని చక్కగా ఏదో పని చేసుకుని బయట ఆడుకోక వీళ్ళు ఒక రూమ్లో కూర్చొని నీ హీరో కన్నా నా హీరో గొప్ప, నీ హీరో కన్నా నా హీరో గొప్ప అని దానికోసం తమిళ్ కాలర పెట్టుకొని అనుకునేవాళ్ళు.
ఇక మీదట జీవించువాడిని నేను కాదు, నా కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి క్రీస్తు కొరకు నేను చనిపోతాను. ఇది క్రైస్తవుని యొక్క నిశ్చయత. కానీ లోకంలో పోరాటాలు దేని కొరకు చేస్తున్నారు అంటే, ఏదో రాజకీయాల కొరకు పోరాటం చేస్తున్నారు, లేకపోతే ఏదో ఎవరో తెలియనటువంటి కథానాయకుడి కొరకు ఏం చేస్తారు, పోరాటాలు చేస్తూ ఉంటారు. లేకపోతే ప్రైడ్ అండి, తనకున్నటువంటి గర్వాన్ని బట్టో అతిశయం బట్టు పోరాటం చేస్తూ ఉంటారు. లేదా అహం గురించి పోరాటం చేస్తారు. నా అహం దెబ్బతింది, ఇప్పుడు నా అహం దెబ్బతింది కనుక దాని గురించి పోరాటం చేస్తాను. అహాన్ని దెబ్బతిని అహం గురించి పోరాటం చేసేవాడు కాదు క్రైస్తవుడు. లేదా గర్వం గురించి పోరాటం చేసేవాడు కాదు క్రైస్తవుడు. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని. ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఒక దీన స్థితి మన దగ్గరే ఉంది. తల్లిదండ్రులకి అన్నం పెట్టలేనటువంటి వ్యక్తులు, అన్నదమ్ముల్ని చూడలేనటువంటి వ్యక్తులు, లోకంలో ఏదో సాధించావు దాని కొరకే పుట్టే ఉంటారు. నీ పుట్టుకకు ఒక కారణం ఉంది, నీ పుట్టుకకి ఏదో కారణం ఉంది. ఏదో తల్లిదండ్రులు అనుకుంటేనే పుట్టలేదు, తల్లిదండ్రులు అనుకుంటేనే పుట్ల. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారికి లోకంలో లేదా లోకంలో ఉన్న స్థితి, లోకంలో అనేక ఆలోచనలు. నేను డబ్బు సంపాదించడానికి ఈ లోకానికి వచ్చాను, ఈ లోకంలో సుఖాలు అనిపించడానికి ఈ లోకానికి వచ్చాను కాదండి. మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కొడముట్టించుతుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. పౌలు గారికి ఎటువంటి స్థితి ఉందండి? పౌలు గారికి మంచి అధికారం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు, యూదా మతంలో ప్రవిష్టుడిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. కానీ సత్య మార్గాన్ని తెలుసుకున్న తర్వాత సమస్తాన్ని, ఏదైతే మేలు కర్మ సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుతూ ఉన్నాడు. క్రైస్తవ మతంలో ఉన్నటువంటి అనేక మంది, క్రైస్తవంలో ఉన్నటువంటి అనేక మందిని హింసించినటువంటి వ్యక్తి క్రీస్తు కొరకు శిరశ్ఛేదనం చేయబడ్డాడు. క్రీస్తు కొరకు శిరశ్ఛేదనం చేయబడ్డాడు. లేకపోతే ఈ లోకంలో పోరాటం దేనికోసం చేస్తారు తెలుసండి? కులాన్ని గురించి చేస్తూ ఉంటారు. ఎక్కడ లేనిది, ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయా, ఎక్కడ లేనిది లేదా దీని కొరకు చేస్తూ ఉంటాడు. యూదుడు లేదు, గ్రీసు దేశస్థుడు లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, అందరూ కూడా క్రీస్తు రక్తంలో సమానము, క్రీస్తు శరీరమై ఉన్నారు. యూదులకు అన్యులకు ఉన్నటువంటి గోడను పడగొట్టడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకు వచ్చారండి? యూదులు ఏమన్నారు తెలుసా? మేము అబ్రహాము సంతానం, మేము గొప్పలం అంటున్నారు. మేము అబ్రహాము సంతానం, మేము గొప్పలం, మీరు అన్యులు, దేవుని ఎరగనటువంటి వారు అంటూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఏమైంది తెలుసండి? దేవాలయం తెర పైనుంచి కింద అలా చిరిగిపోయింది. యూదులకి అన్యులకు ఉన్నటువంటి గోడ పడిపోయింది. అబ్రహాము మీ సంతానం అంటున్నావు, అబ్రహాముకు దేవుడు రాళ్ళ వల్ల ఏంటండి పిల్లలు పుట్టించగలడు. దేవుడు రాళ్ళు దేవుడు పుట్టించగలడు. నువ్వు విశేషమైనటువంటి వ్యక్తివేం కాదు. యూదులకి అన్యులకు ఉన్నటువంటి తారతమ్యను తీసివేసి ఏక శరీరంగా క్రీస్తు ప్రభు రక్తంలో కరగబట్టడం ద్వారా ఏక శరీరంగా చేస్తూ ఉంటే, ఈరోజు మంచి పోరాటం అనేటువంటి వారు ఏం చేస్తారంటే, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా నువ్వు పర్సనల్ ఇగో కోసమో అహం కోసం పోరాడుతున్నావా? నీ పోరాటం ఆలోచించే. లేకపోతే మరో దేనికోసమో ఈ లోకంలో అందరూ చేస్తున్నారు, చిన్నప్పుడు నుంచి దాంట్లో ఉన్నాను కనుక దానికోసం పోరాటం చేస్తున్నావా? మంచి పోరాటం కాదు. నీ తండ్రి కంటేనో, నీ తల్లి కంటేనో, నీ అన్నదమ్ముల కంటే దేనికంటే మొదటి స్థానము నీ ప్రభువుకి పోతే నువ్వు పాత్రుడు కాదు. తన సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభువును అంటే తన సిలువను ఎత్తుకోవడం అంటే రిజెక్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. అన్నిటికంటే ముందు క్రీస్తు ప్రభువును పెట్టకుండా దేనికోసమే పోరాడుతూ చేస్తూ ఉంటే నువ్వు క్రీస్తు ప్రభుకి పాత్రుడు కాదు ఉంటారు. క్రీస్తు ప్రభుకి అనేక మంది అభిమానులు ఉన్నారండి, కానీ శిష్యులు కాలేకపోయారు. ఎందుకో తెలుసా? వదులుకొని
రాలేకపోయారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటివి వదులుకొని రాలేకపోయారు. కేవలం అభిమానంగా దూరంగా ఉండి చూసేటువంటి అభిమానులే ఉండిపోయారు. కానీ శిష్యులు వారు కాలేకపోయారు. కొంతమంది కులాన్ని గురించి ఏం చేస్తారంటే కొట్లాడుతూ ఉంటారు. లేదండి, నీ పోరాటం దాని గురించా, లేకపోతే నీ పోరాటం డబ్బు గురించా, కొంత డబ్బుల గురించి పోరాడుతూ ఉంటారు. మంచి పోరాటం. లేదండి, నీ పోరాటం దాని గురించా. ఇవే పోరాటాలు కూడా నీకు నీతి కిరీటము అందచేయబడదు. ఈ పోరాటాలు ఏవి కూడా మంచి పోరాటాలు కావు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఏ పోరాటం గురించి మాట్లాడుతున్నాడండి? డబ్బు కోసం పోరాడమా? కులం గురించి పోరాడమా? ఏ పోరాటం ఇచ్చి జీవాన్ని తీసుకువెళ్తుంది? ఏ పోరాటం మంచి పోరాటం అని మాట్లాడుతున్నాడు? సంపూర్ణమైన జీవితం జీవించడానికి మొదటిగా కావాల్సింది ఏంటంటే మంచి పోరాటం పోరాడాలి. లోకంలో మనుషులు దేనికో పోరాటం చేస్తూ ఉంటారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము. మంచి పోరాటంతో ఏమి జత చేయబడిందంటే నిత్య జీవము జత చేయబడి ఉంది. మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి, నువ్వు నశించిపోవడానికి పిలువబడలేదు. సాతానుతో పాటు నువ్వు ఆ కట్టికి చీకటి బిలవలో బంధించబడటానికి నువ్వు పిలువబడలేదు. అర్హత లేకపోయినా మనము పిలువబడ్డాము. ప్రతి ఒక్కరికి, లోకంలో ప్రతి ఒక్కరికి కూడా రక్షణ పొందటానికి పిలుపు ఉంది. కానీ ఆ పిలుపుకు లోబడేటువంటి వారు అందరూ ఉన్నారంటే అందరూ లేరు. ఆ పిలుపుకు లోబడేటువంటి వారు అందరూ లేరు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. ద గుడ్ ఫైట్ ఈజ్ అబౌట్, మంచి పోరాటంలో ఏమేమి ఉంటాయంటే విశ్వాసం ఉంటుందండి. దేవుని యందు విశ్వాసము కొనసాగించడం. ఏ విశ్వాసం అయితే ఇదిగో నా కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారు, నేను కూడా ఈ లోకంలో నా పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి, నేను చేసినటువంటి పాపాలు బట్టి శిక్ష నేను శిక్ష విధించిన దానికి పాప క్షమాపణ ఉండదు. నాకు విధించవలసిన శిక్ష క్రీస్తు యేసు వారు తన మీద విధించుకొని నాకు నిత్య జీవాన్ని శిక్షను ఆయన భరించి మరణ వేదన ఆయన తీసుకొని నాకు శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు, నాకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ దేవుని కుమారుని యందు విశ్వాసము, ఆ దేవుని కుమారుని యందు, రక్షకుని యందు విశ్వాసము, అది మంచి పోరాటము. సత్యము, ద గుడ్ ఫైట్ ఈస్ అబౌట్, అది విశ్వాస సంబంధమై ఉంటుంది. సత్యాన్ని హేతువు చేసుకొని ఉంటుంది. దేనండి? సత్యాన్ని బేస్ చేసుకొని, సత్యాన్ని హేతువు చేసుకొని పోరాటం ఉంటుంది. విశ్వాసాన్ని హేతువు చేసుకొని ఈ పోరాటం ఉంటుంది. నీతిని హేతువు చేసుకొని నీ పోరాటం ఉంటుంది. నీతి సంబంధమైనది నీ పోరాటమే ఉంటుంది. తర్వాత ఆత్మ సంబంధమైనది నీ పోరాటమై ఉంటుంది. ఏ విధంగా మొదటిగా క్రైస్తవుడి ప్రశ్న వేసుకోవాలి, ఏది మంచి పోరాటము? నిజంగా నాది మంచి పోరాడుతున్నానా? నేను పోరాటం ఏదైతే ఉందో, లోకంలో చేస్తున్న పోరాటమో లేకపోతే చేసే పోరాటమో, దేవుని దృష్టిలో ఇది అనుకూలంగా ఉంటుందా? ఈజ్ దిస్ ఫైట్ ప్లీజింగ్ టు గాడ్? దేవుని దృష్టిలో యోగ్యకరంగా ఉంటుందా? దేవుని దృష్టిలో మెప్పు పొందేదిగా ఉంటుందా? ఏ మెప్పు అయినను నేను ఎడలా అన్నాడండి.
దేవుని దృష్టిలో మెప్పు పొందే విధంగా ఉందా? ఇట్స్ ఫైట్ ఇట్ ఈస్ కమాండెడ్ ఇన్ స్క్రిప్చర్స్. ఇది లేఖనాలు దీన్ని ఆమోదిస్తున్నాయా? పోరాటము లేఖనాలు ఆమోదం చేస్తున్నాయా? డస్ ఇట్ హెల్ప్ మై సోల్ ఆర్ అదర్స్? నా ఆత్మకు ఇది ఉపయోగపడిన ఆత్మ అభివృద్ధికి, లేకపోతే ఇతరులకు ఇది ఉపయోగపడుతుందా? ఇతరుల ఆత్మీయ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందా? లేకపోతే కేవలం నా అహం కోసం చేస్తున్నారా? డబ్బు వ్యామోహం కోసం చేస్తున్నానా? కూడా గర్వం కోసం చేస్తున్నానా? మరి ఇతర లోకంలో చేస్తున్నారు కనుక వారితో కలిపి నేను చేస్తున్నానా? యూదా రాసిన పత్రిక 3వ వచనము. యూదా రాసిన పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికి కలిగడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడిని ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చింది. ఏదో అర్థం అనుకున్నాడు, కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే, నువ్వు ఏదనుకుంటే అది రాయడానికి కుదరదు, నీకు తెలియపరిచింది నువ్వు రాయి చేస్తూ, ప్రియులారా, మనకందరికి కలిగిన రక్షణ గురించి మీకు రాయవల్లని విశేష ఆసక్తి కలబడిన ప్రయత్నం పడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము అన్నాడు. ఇంగ్లీష్లో ద ఫెయిత్ దట్ వాస్ వన్స్ డెలివర్డ్ అంటు ఆల్ సెయింట్స్. విశ్వాసముడు బోధ, ఒక బోధ తెలుగులో అన్నాడు, ఇంగ్లీష్లో ఫెయిత్ అన్నాడు, అంటే విశ్వాసం అన్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించినటువంటి విశ్వాసము నిమిత్తము, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తము, ఆ బోధ నిమిత్తము, ఆ విశ్వాస నిమిత్తం పోరాడాలి అన్నాడు. కానీ లోకంలో క్రైస్తవుడు అనేటువంటి వారి పోరాటాలు మంచి పోరాటమా కాదా? దేవుడి దృష్టిలో ఇదేమైందో ఆలోచన చేయాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది. పోరాటం అంటే ఇప్పుడు వెళ్ళిపోయి మనుషులతో కొట్లాడటమా? దాని గురించి మాట్లాడుతున్నాడా? లేదండి, మనుషులతో కొట్లాడే కార్యక్రమం లోకంలో చాలా ఉన్నాయి. చాలా రకాలుగా కొట్లాడతారు, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ పోరాటాల గురించి క్రైస్తవులు వెళ్ళి హింసించే వాళ్ళు, లేదా వాళ్ళని కొట్టేటువంటి వాళ్ళు, వాళ్ళు పోరాడేటువంటి వాళ్ళు, వాళ్ళ మీద ఉమ్మేసేటువంటి వాళ్ళు కాదండి. అవునా? ఆ పోరాటం గురించి మాట్లాడట్లేదు. వి డు నాట్ ఫైట్ పీపుల్. మన మనుషులతో పోరాటం గురించి మాట్లాడట్లా. వి ఫైట్ ఫాల్స్ డాక్ట్రిన్. తప్పుడు బోధల్లో మనము పోరాడతాం, తప్పుడు బోధలు మనము ఖండిస్తాం. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అన్నాడు. అంటే మన పోరాటము వాడితో కాదు, వాడి చేసేటువంటి ఆ సాతానికి సంబంధమైనటువంటి బోధ, అంటే అపోస్తల బోధ కాకుండా చేసేటువంటి తప్పుడు బోధ మీద. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. పాపిని ప్రేమిస్తున్నాడు, కానీ అతను చేసేటువంటి పాపాన్ని ద్వేషిస్తున్నాడు. పాపికి రక్షణ ఎలా వచ్చింది? పాపిని ప్రేమిస్తున్నాడు కనుక తను క్రీస్తు ప్రభు వారు అర్పించుకున్నాడు, కానీ అది చేసేటువంటి పాపాన్ని ద్వేషిస్తున్నాడు. మన పోరాటం మనుషులతో కాదు, మనుషులు వాడితో కాదు. వాళ్ళు చేసేటువంటి మొదటిగా ఫాల్స్ డాక్ట్రిన్తో, రెండోదిగా అతనిలో ఉన్నటువంటి పాపంతో. అతనితో కాదు, ఆమెతో కాదు, పాపముతో. తర్వాతగా శోధనతో మన పోరాటం, పాపంతో మన పోరాటము, శోధనతో మన పోరాటము, తప్పుడు ఆ డాక్ట్రిన్ బోధతో మన పోరాటము. తర్వాతగా ఎర్రర్, అంటే అది కూడా తప్పుడు బోధతో ఉండేటువంటి మన పోరాటం అయి ఉంటుంది. అంతేగాని మనుషులతో మన పోరాటం కాదు. కేవలము సంపూర్ణమైన జీవితం, మంచి పోరాటం అంటే వి కెనాట్ బి ఎ మీర్ స్పెక్టేటర్స్. కేవలం పోరాటటువంటి వ్యక్తులు వెళ్ళిపోయి అలా కూర్చొని చూసేటువంటి వ్యక్తులుగా ఉండరండి. వెళ్ళి ఏంటి పోరాటంలో పాలుభాగస్తులు అవుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము
అధ్యాయం 24వ వచనంలో పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? ఫస్ట్ ప్లేస్ ఒక్కడికే ఉంటుందండి, అవునా? బహుమానము ఒక ప్లేస్ ఉంది. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని బహుమానము పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లు పరిగెత్తుడి. మన పోరాటం ఎలా ఉండాలి అంట? దేని కొరకు? దేని మీద పోరాటము? పాపం మీద పోరాటము, శోధన మీద పోరాటము, తప్పుడు బోధల మీద పోరాటము ఉండాలి. మనుషుల మీద కాదు పోరాటం మంది. అటువల్ల మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తాలి. విశ్వాస పోరాటంలో కిరీటాన్ని, నీతి కిరీటాన్ని పొందేటువంటి వ్యక్తులుగా, అంటే బహుమానాన్ని పొందడం, నిత్య జీవాన్ని చేపట్టేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎవరన్నా నిత్య జీవం లేదు ఉంటే బాప్తిసం పొంది అనుకుంటారా? ఎలాగ నరకానికి వెళ్ళిపోతాను అనుకుంటారా ఎవరన్నా? లేదండి. రేసులో పాల్గొనేటువంటి వాడు నాకు కూడా నేను గెలుచుకోవాలని పార్టిసిపేట్ చేస్తాడండి, అవునా? నేను గెలుచుకోవాలి అనే ఒక ఆలోచనతోనే పార్టిసిపేట్ చేస్తాడు. నాకేం అవసరం లేదు కాదండి. అటువల్ల మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. పందెములో పోరాటటువంటి వారు నిజంగా చాలా ఇంతకుముందు చెప్పాను, అథ్లెట్స్, ఇంటర్నేషనల్ అథ్లెట్స్కి, అంటే పరుగు పందెంలో పోరాటటువంటి వారు, ఒలింపిక్స్కి వెళ్ళేటువంటి వారు, వాళ్ళకి కఠోరమైనటువంటి శ్రమ. 4ంటికి లెగుస్తారు వాళ్ళు, కఠోరమైనటువంటి దేహ శ్రమ, ట్రైనింగ్ ఉంటుంది. ఏ ఫుడ్ తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంతసేపు పడుకోవాలా, ప్రతిదీ కూడా చాలా నియంత్రించబడుతుంది. ఎవరి ద్వారా? వాళ్ళ కోచెస్ ద్వారా. వాళ్ళు అంతగా కఠోరంగా తర్వాత చెప్తారు, గెలిచిన తర్వాత నేను ఇంత కఠోర శ్రమ చేశాను, అవునా? లేకపోతే ఐఏఎస్ఐ అయిన వాళ్ళు కూడా చెప్తారు, నేను ఇంత కఠోర శ్రమ చేసి 8 గంటలు చదివాను, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఉట్టిగానే వచ్చేది కదా కళ్ళు మూసుకొని, అంటే దానికోసం పోరాడతారు కదా. అలాగని ఇక్కడ కూడా మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండు. అన్ని విషయంలో ఏం చేస్తాడంట? మితముగా. ఏదైతే అవసరమో, తన పోరాటానికి ఏది అవసరమవుతుందో, ఏ దారి గమ్యం అవసరమో ఆ అవసరం మితంగా లేడనుకోండి, పోరాడగలడా? గెలవగలడా? లేడండి. అన్నిట్లో కంట్రోల్గా ఏది అవసరమైతే చేస్తే మాత్రమే అతను ముందుగా వెళ్ళటానికి అవసరం. మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకు. మనమైతే అక్షయమైన వాళ్ళేంటి క్షయమైపోతుంది. గోల్డ్ మెడల్ ఇచ్చినా ఏమిచ్చినా అది నార్మల్గా ఏంటంటే అది క్షయమవుతుంది. మన పోరాటము ఈ లోకంలో ఏదో మెడల్ గెలుచుకోవడానికి, కిరీటం గెలుచుకోవడానికి మన పోరాటం కాదు. ఒకవేళ ఆ పోరాటం గురించి మన పోరాటం కాదు. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలెను పరిగెత్తు వాడిని కాను. ఏదో పరిగెత్తున్నాను, అందరూ వస్తున్నారు, ఏదో కూర్చున్నాను, చేస్తున్నాను, అందరిలాగా నేను వస్తున్నాను, కూర్చుంటున్నాను, వెళ్ళిపోతున్నాను, ఏ గురి లేకుండా, ఏమీ లేకుండా, క్రీస్తు ప్రభువులు ఎలా నేర్చుకోవాలో ఆలోచన లేకుండా చేస్తే ఇది గురి లేనటువంటి నావ ఎక్కడికి వెళ్ళిపోద్దండి? గురి లేనటువంటి ప్రయత్నం చేయట్లేదు అనుకోండి, సముద్రంలో వెళ్తున్నావు, చిన్న పొడవలో వెళ్తున్నావు, నువ్వు అనుకున్నటువంటి డైరెక్షన్లో దాన్ని మలచకపోయలేదు అనుకోండి, ఈ డైరెక్షన్లో అది ఎటు తీసుకెళ్ళిపోతే అల్లెట్ వస్తే అటు వెళ్ళిపోతావు, లోకం ఎట్ట తీసుకెళ్తే అటు వెళ్ళిపోతావు. ఆ గురేంటో, క్రైస్తవులకు ఉండవలసినటువంటి గురేంటో, ఆ పోరాటం ఏంటో మనకి దేవుని యొక్క గ్రంథం మనకి తెలియజేస్తుంది. కాబట్టి నేను గురి చూడని వాని వలను పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోరాట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనేమో అని నా శరీరము నెలకొట్టుకొని దాన్ని లోపరుచుకున్నాను. ఏ విధంగా పొడవని జాగ్రత్త సరిగ్గా డైరెక్షన్లో తీసుకువెళ్ళకపోతే ఎలాగా వెళ్ళిపోతుందో, అలాగే మన విషయంలో కూడా సరైనటువంటి పోరాటం కాకపోతే, అహం కోసం పోరాడుతున్నామా, దేనికోసం పోరాడుతాం, మరొకలో కోసం పోరాడుతాం, ఏదైనా కావచ్చు, అది సరైన డైరెక్షన్లో కాకపోతే ఏమవుతుందంటే, నువ్వు దేవుని డైరెక్షన్లో కాకపోతే నువ్వు విశ్వాసం కాకుండా క్రైస్తవుని చెప్పుకుంటావు, విశ్వాసం కొరకు మంచి పోరాటం పాపంలో జీవించుకునే దేవుని చిత్తానుసారమా కాదా అని ఆలోచించి,
లోకస్తులు చేస్తున్నారు, లోకంలో ఉంటున్నాను. క్రైస్తవులు అంటే లోకం నుంచి వేరు చేయబడినటువంటి వారు, లోకానికి వెలుగుగా ఉండేటువంటి వ్యక్తులు. తర్వాతగా కాబట్టి ఇతరులుగా కేవలం మనం చూసి సరిపోదు, మనం కూడా ఏం చేయాలంటే విశ్వాస పోరాటంలో మనం ఉండవలసిన వ్యక్తులుగా ఉన్నాం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము. తప్పు దారిలో ఉన్నటువంటి వారు ఒకవేళ అలాంటి తప్పుడు దారిలో ఉంటే మనం ఏం చేయాలంటే ఒకరిని హెచ్చరించము, గద్దించము, బుద్ధి చెప్పము. ఒకరిని ఏం చేసుకోవాలా? హెచ్చరించి కీర్తన పాడుతున్నాం అంటే ఏం చేస్తున్నాం? ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నాం. ఒకవేళ ఇంకా మంచి పోరాటం లేవు, వేరే తప్పుడు దారిలో ఉన్నామంటే ఏం చేస్తున్నట్టు వాక్యం ద్వారా వారిని సరైనటువంటి మార్గంలో నడిపించాలి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్స్ పట్టణంకి వెళ్ళారు. ఏథెన్స్ పట్టణంకి వెళ్తుంటే అక్కడ అన్ని కనపడుతూ ఉన్నాయి. వానికి రాళ్ళ మీద విగ్రహాలు కనిపిస్తూ ఉంటే దాని మీద తెలియబడినటువంటి దేవుడికి అని రాసేసారు వాళ్ళు. ఎవరొకరు ఉన్నాడేమో, ఎవరొకరు రాసి దానికి సమర్పించేస్తూ ఉంటే పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. అదేంటి, సజీవమైనటువంటి దేవుని విడిచిపెట్టి వీటిని ఆరాధిస్తున్నారు వీరు. వాళ్ళ మీద ఏమైనా ద్వేషం ఆయనకి? కాదండి, అధికారాన్ని వదిలిపెట్టుకున్నాడు, సమస్త భోగ భాగ్యాన్ని వదిలిపెట్టుకొని దూషించబడటానికి ఈ మార్గంలోకి వచ్చాడండి. మా సత్యమని తెలుసుకున్న తర్వాత ఈ మార్గంలోకి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళు నశించిపోతూ ఉంటుంటే, సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తూ ఉంటుంటే, వాడు పాపంలో ఉంటుంటే దాన్ని చూడలేక ఏం చేశాడంటే వారిని సరిచేసే క్రమంలో చూస్తూ ఉన్నాడు. కేవలం అలాగే మనం కూడా ఏం చేసాడు, కేవలం ఉన్నప్పుడు మన పరిధి ప్రకారంగా మనం ఏం చేస్తూ ఉండాలంటే కొన్నిసార్లు వారికి హెచ్చరిస్తూ ఉండాలి, వాక్యాన్ని ప్రేమతో మనము ప్రకటించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆ పట్టణపు విగ్రహములతో నిన్ను చూచి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తను కలుసుకొని వారితో తర్కించుతూ ఉండను. అంటే గొడవ పట్టలేదండి తర్కించడం అంటే. ఏంట్రా మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప, అలా ఏం మాట్లాడలేదండి. ఈరోజు చాలామంది చేస్తూ ఉంటారు బయట ఇంటర్నెట్లో, బూతులు తిట్టుకుంటారు, తన్నుకుంటూ ఉంటారు, తిట్టుకుంటారు, దాని గురించి మాట్లాడలే. హేతుబద్ధమైనటువంటి తార్కికము, ద రైట్ డైలాగ్, సరైనటువంటి ప్రశ్నకు సరైనటువంటి వాక్య సంబంధమైనటువంటి సమాధానము. నేను హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానం చెప్పన్నాడు. ఎలా చెప్పన్నాడు? నేను అడుగుతాను నీ విశ్వాసమును గురించి జనులు ప్రశ్న అడిగినప్పుడు ఎలా సమాధానం చెప్పన్నాడంటే సాత్వికముతో సమాధానం చెప్పన్నాడు. పౌలు గారు ఏం చేస్తున్నారంటే చూసినప్పుడు వారు తప్పుడు దారిలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక ఈరోజు చాలా మంది చూస్తారు, సమాధానం చెప్పలేక అడిగారు అనుకోండి, సమాధానం చెప్పలేరు, రెండో మాట భూతే. ఇంకా చాలా మంది చూస్తాం బయట, నేను కామెంట్లో కూడా చూస్తాను, ఏమైనా అడిగారు అనుకోండి దానికి సమాధానం చెప్పరు, వెంటనే రెండో మాట ఇక వెంటనే అసలు లేకపోతే నీ దేవుడు దాని గురించి అది. ఒకవేళ అలా చేశారనుకోండి, క్రీస్తు ప్రభు ఆయన నిజమైనటువంటి ప్రభు అని చెప్పడానికి బూతులు ఆడేవారు అనుకోండి, అది నీ మంచి పోరాటం కాదు. ఒకవేళ గొప్ప అని చెప్పడానికి ఈ సత్యవాక్యాన్ని ప్రకటన చేయడానికి మాట్లాడుతున్నాడు, అది మంచి పోరాటం కాదు. అది లోకానుసారమైన నీ ఆహాన్ని తీర్చుకోవడం చేసే పోరాటం తప్ప అది క్రీస్తు చేసేటువంటి పోరాటం కాదు. నేను హేతు అడిగి ప్రతి వానికి సాత్వికముతో సమాధానం చెప్పమన్నాడు. పౌలు 17వ వచనంలో కాబట్టి సమాజ మందిరముల యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతిదినమున సంత విధులను తను కలుసుకున్న వారితోనూ తర్కించుచు వచ్చును. A full life requires involvement, not observation, not mere spectators. కేవలము పూర్తిగా సంపూర్ణమైన జీవితం జీవించాలంటే ఇతరులను కూడా మనము పాపంలో ఉన్నటువంటి వారిని మనకు సహాయం చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ పాపం నుంచి విడిపించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి.
రెండోదిగా ఏ ఫుల్ లైఫ్ రిక్వైర్స్ ఫినిషింగ్ ద కోర్స్. అంటే సంపూర్ణమైన జీవితం జీవించాలని మొదటిగా మంచి పోరాటం పోరాడాలి చూసాము. రెండోదిగా ఆ యొక్క పోరాటమును ఏం చేయాలంటే అదని కడముట్టించాలి. అంటే పూర్తి సంపూర్ణం చేయాలి. ఫినిష్ లైన్కి మొదలుపెట్టి నువ్వు, ఆ స్టార్టింగ్ లైన్ మొదలుపెట్టి నువ్వు ఫినిష్ లైన్తో నువ్వు ముగించాలి. అందుకే మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించుకొని అంటూ ఉన్నాడు. చాలామంది కూడా మంచిగా స్టార్ట్ చేస్తారు. అంటే క్రైస్తవ జీవితంలో, క్రీస్తులో జీవితాన్ని ఫినిష్ లైనే కదా, అదే స్టార్టింగ్ లైనే కదా, స్టార్టింగ్ లైన్ చక్కగా స్టార్ట్ చేస్తారు, బాప్తిసం తీసుకొని స్టార్ట్ చేస్తారు. కానీ మంచిగా విధేయత చూపిస్తారు మా స్టార్టింగ్లో. కానీ వెళ్ళే కొద్దిగా ఏం చేస్తారంటే వెనకడిపోతూ ఉంటారు. వెళ్ళే కొద్దిగా విశ్వాసాలు ఏం చేస్తారంటే వెనకడుగు లోక సమస్యలు, అన్నీ కూడా విని చదివేస్తూ ఉంటుంది. ఉపమానం చెప్తారు. కొన్ని విత్తనాలు చెప్తారు రోడ్డు పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ కంచెలో పడ్డాయి, కొన్ని రాతి నెలలో పడ్డాయి, కొన్ని మంచి నెలలో పడ్డాయి. ముళ్ళ కంచెలో పడ్డాయి, కొన్ని చక్కగా పైకి వస్తూ ఉంటాయి. లోక సంబంధమైనటువంటి ఐహిక విచారము, ధనమోసము ఇవన్నీ ఏం చేస్తాయంట, వీటి మీద చింత ఎక్కువ ఉంటుంది, ఆలోచన ఎక్కువ ఉంటుంది. అలా ఇలా ఆలోచన కాబట్టి మన గురి డైవర్ట్ అయిపోతుంది. అవునండి, మన గురి క్రీస్తు కాకుండా ఇవన్నీ లోక సంబంధమైన ఎక్కువ ఏం చేస్తాం. లోక సంబంధం బ్రతకటానికి అవసరం, లోకంలో బ్రతకటానికి ధనం అవసరమే, లోకం బ్రతకడానికి పని అవసరమే, పని చేయమన్నాడు. కానీ ఇవన్నీ కూడా నీ క్రైస్తవ జీవితంలో మంచి పోరాటం, నీ క్రైస్తవ జీవితం పోరాడకుండా, విశ్వాసం కాపాడుకోకుండా పడిపోయే వ్యక్తిగా ఇవన్నీ అడ్డంగా ఉండకూడదు. కానీ మనిషి ఏం చేసుకుంటాడు, అన్నీ మేదేసుకుంటాడు. ఐహిక విచారం ఇవన్నీ ఏం చేస్తారంటే ఎదగనీయకుండా అవి అది చేస్తూ ఉంటుంది. కొంతకాలం ఉంటారు, తర్వాత పడిపోతారు. కొంతకాలము తర్వాత పడిపోయేటువంటి వ్యక్తులను ఫినిష్ లైన్ పూర్తి చేస్తారా, ఫినిష్ లైన్కి వెళ్తారా, స్టార్ట్ చేసుకొని పడిపోతారు. ఎందుకంటే దే బికమ్ డిస్ట్రాక్టెడ్. వారు అనేక ఐహిక విచారం ద్వారా వాళ్ళు గురి మారిపోతుంది. లేకపోతే వారు చాలా ఇంకా వెళ్తాం, చాలా క్రైస్తవ అని వాళ్ళు పరుగుని ఆపేస్తుంటారు. కొంతమంది ముగించేస్తూ ఉంటారు. విశ్వాస పోరాటాన్ని కొంతమంది ముగించేస్తూ ఉంటారు. లూకాసు వార్త 9వ అధ్యాయము 57 నుంచి చదువుదామండి. 50 నుంచి చదువుకున్నట్లయితే, వాడు మార్గంలో వెలుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినో నీ వెంట వచ్చేదని అతనితో చెప్పగా, ఎవరన్నాడండి, ఒక వ్యక్తి అన్నాడంట. ఆయన శిష్యుడు అవుతాడా, లేకపోతే అభిమానం చూద్దాం. యేసుక్రీస్తు వాడుతున్నాడు, అయ్యా నిన్ను ఫాలో చేస్తాను, వేరెవర్ ఐ గో ఐ విల్ ఫాలో అన్నాడు. ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అన్నాడు. ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్ అన్నట్లుగా యేసుక్రీస్తు వారు నేను ఎక్కడికి వెళ్ళా నేను వెంబడిస్తా అన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు అన్న మాటకి అటుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకు నేను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన పక్కన చక్కగా అన్ని భోగభాగ్యాలు ఉంటాయి ఏంటి అనుకున్నాడు. ఆయన పక్కన ఆయన వెంటాడితే అన్ని భోగభాగ్యాలు వచ్చేస్తాయి అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తానంటయ్యా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవటం కానీ నేను స్థలము చాలలేదు, రెడీయా, స్థలవాల్చుడు స్థలలేదు, రెడీయా, ఆ పరిచయకు నువ్వు రెడీయా అంటే ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి అయితే ఆయనకి వెళ్ళిపోయి ఉంటాడు. దాని గురించి మాట్లాడేదంటే ఆయన రెడీ కాల, ఆయన అయిపోయాడు. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతను నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనేమో. మృతులు ఎలా పాతి పెడతారండి? చచ్చిపోయిన పాతి పెడతారా? వాస్తవానికి భౌతికంగా చచ్చిపోయింది ఒకళ్ళే, వాళ్ళ తండ్రి. కానీ మిగతా వాళ్ళందరూ కూడా మృతులు ఎందుకన్నాడు? పాపం ద్వారా వాళ్ళు మృతులైపోయినారు.
దేవుని మార్గాన్ని విడిచిపెట్టేవారు మృతులుగా ఉన్నారు. అందుకే ఆ మృతులు ఈ మృతుల్ని పాతి పెడతారు. నువ్వు బ్రతిక కాబట్టి ఏమంటే ఇక్కడ మృతులు పాతి పెట్టుకోరు. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ద మెయిన్ ఫోకస్. నీ పోరాటం ఏమై ఉండాలంటే అనేక మంది బ్రతికించేటువంటి వారికి ఉండాలి. చూగో, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని తెలియజేస్తున్నావు. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మరి మొదట నాకు సెలవేమనడుగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడి కాదని వానితో చెప్పాను. ఫినిషింగ్ రెడీ స్టార్ట్ అయ్యావు, బ్యాడ్జ్ తీసుకున్నావు, బాప్టిజం తీసుకున్నావు, అక్కడ బ్యాడ్జ్ తీసుకున్నావు రెడీగా, చెస్ట్ ప్లేట్ నెంబర్ తీసుకుంటావు, ఇస్తారు, రన్నర్స్కి ఇస్తారు, ఒక నెంబర్ ఇస్తారు రెడీగా రాగానే చేర్చబడంగానే. మనం కూడా క్రీస్తు ప్రభు మరి నెంబర్ ఇస్తారు అంతే. కానీ క్రీస్తు ప్రభు సంఘంలో మనం కూడా రక్షణ పొందుకున్న శరీరంలో చేర్చుకున్నాడు ప్రభు. స్టార్ట్ చేసిన తర్వాత మరలా తర్వాత లేదండి ఇప్పుడు బాప్టిజం తీసుకుని మళ్ళీ తర్వాత ఎప్పుడు కన్నా మధ్యలో పోరాటం ఆపేసాం, మెడల్ వస్తుందా? లేదండి. యేసు నాగటి మీద చేయబెట్టి వెనక్కు తట్టు చూచివాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. క్రీస్తు ప్రభు ఆయన రక్షణ విలువ తెలిస్తే, ఆయన రక్తం విలువ తెలిస్తే, దేవుని ప్రేమ తెలిస్తే ఏ స్థితి ఎలా వచ్చినా ఆయన మీద ఆధారపడి ముందుకెళ్తారు తప్ప మంచి పోరాటటువంటి వ్యక్తులుగా ఉంటారు, విశ్వాసమును కాపాడుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. కానీ వారు విడిచిపెట్టి పడిపోయేటువంటి వ్యక్తులుగా ఉండరు. కాబట్టి అందుకే నాగటి మీద చేయబట్టి నువ్వు విశ్వాస జీవితం ప్రారంభించిన తర్వాత నువ్వు వెనక తిరిగి వెళ్ళిపోతున్నా విడిచిపెట్టి నాకు పాత్రుడు కాదు. మొదటిగానే ఎవరైనా ఒకటి కట్టాలంటే లెక్క చూసుకున్నాడు అంటాడండి. అవునా? తగులుబడి చూసుకోడా? ఇది కట్టాలి అనుకున్నప్పుడు ఏం తగులుబడి చూసుకుంటాడు. అలాగే విశ్వాస జీవితంలో ఎందుకు వస్తున్నావో ఒక ఆలోచన కలిగి ఉండాలి. దేన్ని బట్టి మనం వస్తున్నామో ఆలోచన కలిగి ఉండాలి. తర్వాతగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో క్రైస్తవ జీవితము 100 మీటర్స్ రన్నింగ్ కాదండి, మ్యారథాన్ రన్ అనమాట. సుదీర్ఘమైనటువంటి ఇది ఒక పందెము, పరుగు పందెం అంటున్నాడు. 12వ అధ్యాయం 1-2 వచనంలో, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, ప్రతి భారం, లోకంలో అనేక భారాలు ఉంటాయి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏం చేస్తుందా? సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. నిన్ను ఎంత ఈజీగా చిక్కులు పెట్టిద్దంటే సాతాను ట్రై చేస్తూ ఉంటాడు, ఎప్పుడు నిన్ను పడేయాలా, ఆ పోరాటం నుంచి పక్క తీసుకెళ్ళిపోవాలా అండి, ఆ పోరాటం నుంచి పడేయాలా, విశ్వాస జీవితం పడేయాలని చెప్పి ఏదో ఒక సమస్య పెడతానే ఉంటాడు. సాతాను వాడికి లోబడేటువంటి వ్యక్తుల ద్వారా ఏదో విధంగా నిన్ను రాబట్టుకుంటూనే ఉంటాడు. నీలో ఆ ఆహాన్ని నింపుతూ ఉంటాడు వాళ్ళ ద్వారా, లేకపోతే నీలో గర్వాన్ని నింపుతూ ఉంటాడు. జాగ్రత్త. హృదయం అనేటువంటి పలకల మీద దేవుని వాక్యం లేకపోతే నువ్వు అన్నిటికీ లోబడిపోయేటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టి మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయో దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడండి. గురి ఏమైపు ఉండాలి? ఏముండాలి? ఫినిషింగ్ పాయింట్ ఉండాలి. మన ఫినిషింగ్ పాయింట్ ఎవరంటే క్రీస్తు ప్రభువారు. యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఏం కావాలంటే ఓపిక కావాలి. సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు కూడా అసలు పౌలు గారికి ఎంతమంది అన్నీ లేవండి, కానీ దీంట్లోకి వచ్చాక అనేక వచ్చినాయి ఆయనకి. అయినప్పుడు కూడా ఆయన తెలుసా, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముచ్చు, నా కొరకు ఇక నీతి కిరీటము ఉంచబడింది అన్నాడండి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుమో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యం పెట్టి, యేసుక్రీస్తు వారు కూడా తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం, మనందరి రక్షణ ఆనందము కొరకై అవమానం ఎంత అవమానపరిచారండి. ఉమ్ము వేశారు, ఆయన్ని తోలనాడు మాట్లాడారు, అంగీలాగి వేశారు, భయంకరంగా ఆయన్ని హింసించారు. అయినప్పుడు కూడా ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఏం కావాలి అంటే విశ్వాస జీవితాన్ని రెండోదిగా మనము కొనసాగించాలి, దాన్ని ఫినిష్ చేయాలంటే ఫినిషింగ్ ద కోర్స్ ఏం కావాలి? ఓర్పు కావాలి.
అవునా? మారథాన్ అనుకోండి, మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 42 కిలోమీటర్లు పరిగెత్తాలి అంటే ఏం కావాలి అతనికి? ఓర్పు కావాలి. పరిగెత్తాలి. మధ్యలో అలసిపోయాడు, చాలని అయిపోయాడు అనుకోండి, గెలుస్తాడా? ఫినిషింగ్ లైన్కి వెళ్తాడా? వెళ్ళాడు. దానికి ఏం కావాలి? వాళ్ళకి ఎండ్యూరెన్స్ కావాలి, ఓర్పు కావాలి. అలాగే మన క్రైస్తవ జీవితంలో మనం మొదలుపెట్టినటువంటి విశ్వాసంలో మనం కొనసాగించాలి, పూర్తి చేయాలంటే ఏం కావాలి అంటే ఓర్పు కావాల్సినటువంటిది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబడుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. అపవాది శోధనలు పెడతాడు, అనేకమైన శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయినా సరే ఓర్పు కలిగుండు. నువ్వు మించేటువంటి శోధనను దేవుడు నీకు, సాతాను ఇచ్చినప్పుడు కూడా దేవుడు దాన్ని తప్పించే మార్గాన్ని ఇస్తాడు. సాతాను కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? తప్పించేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడి మీద మనము ఆధారపడాలి. మరణం వరకు నమ్మకంగా ఉండమే నీకు జీవ కిరీటము ఇస్తాడు. కాబట్టి మూడోదిగా చూసినట్లయితే, రెండోదిగా ప్రారంభించడం ఇంపార్టెంట్ కాదండి, దాన్ని ఫినిష్ చేయడం ఇంపార్టెంట్. మనం ప్రారంభించడం ఇంపార్టెంట్ కాదు, క్రైస్తవ జీవితాన్ని కొనసాగించి దాన్ని పూర్తి చేయాలి. ఇదిగో నా ఇదిగో మంచి పోరాడితేని నా పరుగు కడముట్టించింది అన్నాడు. మూడోగా చూసినట్లయితే, ఏ ఫుల్ లైఫ్ రిక్వైర్స్ కీపింగ్ ద ఫెయిత్. మూడోదిగా ఏంటి అంటే విశ్వాసమును మనము కాపాడుకోవాలి, సంపూర్ణంగా జీవించాలి అంటే దేవుడు కోరుకునే రూపంలో మూడోదిగా విశ్వాసమును మనము కాపాడుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ వచనంలో, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొని. మంచి పోరాటం దేని కొరకు అంటే సత్యమును గురించి అని చూసామనండి. దేని గురించి? సత్యమై ఉండాలి, నీతిదై ఉండాలి. అందుకే సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. బై ద ట్రూత్ అండ్ డు నాట్ సెల్ ఇట్. ట్రూత్ ఈస్ నాట్ నెగోషియబుల్ అండి. సత్యం అనేది విశ్వాస జీవితం కొనసాగించాలంటే ఏది నీకు ప్రామాణికమై ఉండాలి, ఏది ప్రధానమై ఉండాలి అంటే సత్యం అండి. సత్యమును స్వతంత్రం చేస్తుంటాడు. సత్యాన్ని అమ్మేస్తారా? అమ్మేసేటువంటి వ్యక్తులే ఉంటారు. డబ్బుల కోసం, దానికోసం బయట కోర్టులో చూస్తారా? తప్పుడు సాక్ష్యం చెప్పరా? అవునా? చెప్పేస్తారు. సత్యాన్ని అంటే క్రీస్తు ప్రభు యొక్క వాక్యమును మన్ని పాపము నుంచి విమోచన చేసింది ఏంటిది? సత్యము. మరి పాపం నుంచి విమోచన చేసింది దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా చేసింది ఏంటిది? సత్యము, దేవుని యొక్క వాక్యము. అయితే ఆ సత్యాన్ని ఏం చేయాలంటే కొని ఉంచుకోమంటున్నాడు. ఆ సత్యమును కొని ఉంచుకొని దాన్ని అమ్మివేయద్దు అంటూ ఉన్నాడు. ఇట్స్ నాట్ నెగోషియబుల్. బేరం అనేది ఏం కాదు. లేకపోతే అది అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం సత్యానికి ఎట్లా ఉన్నాను అడ్జస్ట్ చేసుకోమని దేవుడికి చెప్తావా? కొంచెం సత్యానికి అటు ఇటుగా ఉంటానండి, నేను కొంచెం అటు ఇటుగా ఉంటాను, అడ్జస్ట్ చేసుకోమన్నాడు. ఉంటే వెచ్చగా ఉండయా, అయితే చల్లగా ఉండయా, నూనె వెచ్చగా ఉండద్దాన్ని. అయితే సత్యం ఏదో వాడి పారేసేది కాదండి. చాలా మంది కూడా విశ్వాస జీవితాన్ని ఎందుకు కొనసాగించడం, కాపాడుకోరో తెలుసా? ద ట్రూత్ బికమ్స్ ఇన్కన్వీనియంట్. అప్పుడు వరకు ఉంటారు, కానీ సత్యము, దేవుని యొక్క వాక్యము అద్దములో వారు చేసేటువంటి పోరాటం ఏంటో చూపించినప్పుడు, వారు చేసేటువంటి పని ఏంటో చెప్పినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అరే, ఇంతవరకు నేను చేస్తున్నాను అలా చేస్తున్నాను, ఇప్పుడు దాని నుంచి నేను రావాలి, కొత్తగా ఈ విశ్వాసం పోరాటం అంటున్నారు, దేవుడు అంటే కష్టంగా ఉంటుంది. ఏం చేస్తారు? విడిచి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు వర్ధనాల్లో కూడా అనేక మంది మేము వెంబడిస్తూ ఉన్నారు, కానీ అభిమానులు కానీ వెనక్కి తిరిగి నొచ్చుకున్నారంట. అనేక మంది ఈ కఠినమైన మాట ఎవరు వినగలరు అన్నారు. ఇది కఠినమైన మాట. ఎందుకు కఠినమైన మాట ఉంది? సత్యానికి చెవి ఇచ్చేటువంటి మనసు లేదు, సత్యానికి లోబడేటువంటి తత్వం లేదు.
కనుక అది ఎలా ఉందంటే మాట అది వారికి కఠినమైనటువంటి మాట లాగా ఉంది. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారిని విడిచి ఆ రోజే నేరుగా ఆయన్నే విడిచెళ్ళారు. ఆయన ప్రకటిస్తున్న ఆయనే విడిచెళ్ళారు. ఆయన ప్రకటిస్తుంటే ఆయన్నే విడిచి వెళ్ళారు. ఇంత కఠినమైన మాట ఎవరు వినగలరు అన్నారు. అంటే సత్యానికి లోబడేటువంటి మనస్సు వారికి లేదు. వారి జీవితము తప్పులో లోటుపాట్లు సవరించుకునేటువంటి మనస్సు వారికి లేదు. దేవుని యొక్క గ్రంథము అద్దము లాంటిది. నీ యొక్క ప్రవర్తన ఏంటో, నీ యొక్క జీవితం ఏంటో అద్దంలాగా చూపిస్తుంది. అది చూపించినప్పుడు నీ ప్రవర్తన నువ్వు సరిచేసుకున్నావా, నువ్వు రక్షించబడతావు, లేదా నశించి పోతావు. ఎందుకు సత్యానికి లోబడరు అంటే వారికి సత్యానికి మనసు తలంచేటువంటి లేకపోతే దానికి విధేయత చూపించేటువంటి మనసు వారికి ఉండదు. ఎందుకంటే తర్వాత విధేయత చాలా మాట వింటూ విధేయత చూపించడం కష్టమైపోతుంది. దేవుని యొక్క వాక్యానికి లోబట్టం విధేయత చూపించడం కష్టమైపోతూ ఉంటుంది. ఒక పని చేసే చోట వెళ్ళారు అనుకోండి, మీరు ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళు చెప్పిన పని చేయట్లేదు అనుకోండి. క్రైస్తవ జీవితంలో మనకు రూల్స్ ఉంటాయి అనుకోండి. ఒక ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక రూల్స్ ఉంటాయి, అవునా? ఆ రూల్స్ ప్రకారం పాటించలేదు అనుకోండి, అంటే విధేయత చూపించలేదు అనుకోండి, ఉంచుతారా? క్రైస్తవ జీవితంలో చాలామంది వి షుడ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఆయన మార్గంలో ఆయన రూల్స్ మనం వెళ్ళాలి. కానీ మన రూల్స్ చేసి మనం ఒక రూల్స్ మనం ఏర్పాటు చేసుకొని దీని ప్రకారంగా నువ్వు మారంటావా? తన ప్రవర్తన యందు సన్మార్గం నడుచుట నరుల వశంలో లేదని నేను ఎరుగుదని అంటాడు. నీ ప్రవర్తన ద్వారా దేవుడిని నువ్వు మహిమపరచలేవు. అలాగనే క్రీస్తు జీవకిరీట పొందేటువంటి వారు దేనికి విధేయత చూపించాలా? సత్యానికి విధేయత చూపించాలా? తన జీవితపు లోటుపాట్లను సవరించుకుంటూ దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎందుకు చాలా మంది విశ్వాస జీవితం కొనసాగించారంటే సత్యానికి లోబడేటువంటి మనస్తత్వం ఉండదు, దానికి విధేయత చూపించరు గనక. నిజమైనటువంటి స్వతంత్రం ఎలా వస్తుందంటే సత్యమునకు లోబట్టం ద్వారా. యోహాను సువార్త 3:8 అధ్యాయము. యోహాను సువార్త చివరిగా 2 లేఖనం చదివి ముగించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 వచనం అండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించుదురు. నిజముగా అంట. అబద్ధ శిష్యులు ఉంటారా? అవునా? అబద్ధ శిష్యులు అంటారండి. అబద్ధ శిష్యులు వయసా మంచి పోరాటము క్రీస్తు కొరకు పోరాడకుండా స్వార్థం కోసం పోరాటం వ్యక్తులు. క్రీస్తు కొరకు తను రక్షించినటువంటి క్రీస్తు కొరకు మొదటి స్థానం కాకుండా దేని కొరకు ఇచ్చేటువంటి వ్యక్తులు. కాబట్టి యేసును నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి సత్యమును గ్రహించదు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యం ఏం చేస్తుందంట? సత్యానికి లోబడితే సత్యం ఎక్కడ స్వతంత్రులుగా చేయటం చేస్తుంది? పాపం స్వతంత్రంగా, సత్యం స్వతంత్రం. ఇప్పుడు జైలుకి వెళ్ళాడు ఒక వ్యక్తి, తప్పు చేశాడు, శిక్ష అనుభవించడానికి వెళ్ళాడు, బెయిల్ ఇప్పించారు. బెయిల్ ఇప్పించిన తర్వాత మళ్ళీ నా ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకుంటాడా? నడుచుకుంటే ఏం చేస్తారు? మళ్ళీ తీసుకెళ్ళిపోయి పేరోలు ఇస్తారు. పేరోలు అంటే సత్ప్రవర్తన మీద నేను బయట ఉంచుతారు. నువ్వు సత్ప్రవర్తన చూపిస్తావు, నీ ద్వారా బయట ఉన్నటువంటి వారికి ఎటువంటి నష్టం కలగదు, మంచి ప్రవర్తనగా ఉంటావని నిన్ను పేరోల్ మీద నిన్ను ఉంచుతున్నాను. పరోల్ మీద నిన్ను బయటకు విడుదల చేస్తున్నావు అన్నప్పుడు వాళ్ళు పెట్టిన రూల్స్ మీద జాగ్రత్తగా చేస్తే హ్యాపీగా బ్రతకొచ్చు, హ్యాపీగా నువ్వు నచ్చిన చోటకి వెళ్ళొచ్చు, నచ్చినట్టు తినొచ్చు, నచ్చినట్టు నీ కుటుంబంతో ఉండొచ్చు. అవునా? స్వతంత్రమేనా? జైల్లో ఉంటే అప్పుడు దాకా వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలా? అది కఠినంగా ఉంటుంది. ఇక్కడ అనుకోండి బయటకు వస్తే తన ఇష్టానుసారం చేసుకోవచ్చు. అవునా? కానీ మరలా తప్పు చేస్తున్నాను అనుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందంటే పాపం నుంచి మనం విడుదల చేస్తుంది. పాపం అనేటువంటి బంధకాల నుంచి, సాతాను అధికారం నుంచి మనల్ని విడుదల చేస్తుంది.
మరణం నుంచి, దాస్యం నుంచి మనల్ని విడుదల చేస్తున్న సత్యమునకు లోబడితే ఉంటే అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. కాబట్టి యేసు తన నమ్మినతో మీరు నా వాక్యం నిలిచిన వారితో నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడని చెప్పగా. హెబ్రీయులకు రాసిన పత్రిక. సత్యం అంటే మనకు నచ్చినట్లు చేయటం కాదు, దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టడం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చివరిగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అవునండి, యేసుక్రీస్తు ఎవరైతే తనకు విధేయ చూపిస్తున్నారో వారికందరికి కూడా నిత్య రక్షకుడు కారకుడుగా ఆయన అవుతున్నాడు. నీతి కిరీటం ఇచ్చేటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. మనం ఏం చేయాలంటే సత్యానికి మనము లోబడాలా, విధేయత చూపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి చివరిగా చూసినట్లయితే వాట్ ఈస్ ఎ ఫుల్ లైఫ్? సంపూర్ణంగా జీవించటం అంటే ఏంటండి? ఎంతకాలం బ్రతికామో, ఇయర్స్ లివ్డ్ కాదు, లేకపోతే ఎంత డబ్బు సాధించామో కాదు, లేకపోతే ఎంత స్టేటస్ దాన్ని మనము ఎర్న్ చేసామో కాదు, కాకపోతే దేవునికి మనం ఎంత విశ్వాసంగా ఉంటున్నాము. క్రైస్తవులుగా మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభువుకి మనము ఎంత విశ్వాసం ఉంటున్నాము. తన కుమారులుగా కుమార్తెలుగా తన సంఘములో చేర్చుకున్నటువంటి మనకి తన పరలోక భాగ్యాన్ని క్రీస్తు యేసు వారితో మనకి అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి ఎంత విశ్వాసంగా ఉండాలి, ఎంత మనం ఓర్పు కలిగి మనము విధేయత చూపించాలి, అలాగనే ఎంత మనము సత్యానికి నమ్మకంగా ఉండాలి అనేది సంపూర్ణంగా జీవించటంలో దాని అర్థం. అంతేగా. కాబట్టి చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, యామ్ ఐ ఫైటింగ్ ద రైట్ ఫైట్? నేను సరైనటువంటి పోరాటం చేస్తున్నానా? ఇదిగో మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించుకుంటుంది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నేను పోరాడుతున్నటువంటి పోరాటము విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటమైనా? నేను కమిట్ చేసింది ఫినిష్ చేస్తున్నానా? నేను మొదలుపెట్టినటువంటి క్రైస్తవ జీవితాన్ని నేను మంచి ఓర్పుతోనే కొనసాగిస్తుందని ఫినిష్ చేస్తున్నానా? నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నానా? ఇదిగో నా కొరకు ఇక నీతి కిరీటము ఉంచబడుతోంది. కాబట్టి ఏ పోరాటం పోరాడుతున్నామో ఆలోచన చేయాలా? దైవ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం పోరాడేటువంటి వ్యక్తులుగా ఉన్నాము. ఇంకా క్రీస్తు ప్రభువులో లేనటువంటి వ్యక్తులైన ఉంటే, ఇంకా సత్య సువార్తకి లోబడినటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే క్రీస్తు ప్రభువుని అంగీకరించి క్రీస్తు శరీరంలో బాప్తిస్మం ద్వారా చేర్చబడాలని కోరుకుంటూ ఉన్నాను. ఇంతవరకు శబ్ద వాక్యం మీ అందరూ కూడా ప్రభు నామమున తెలియజేస్తున్నాను.